హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను లావణ్య ఫ్రమ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు కొబ్బరితో కొంచెం వెరైటీగా డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసేసి ఓవెల్ షేప్లో, ఇంకొకటైతే స్క్వేర్ షేప్లో 2 స్వీట్స్ చూపిస్తానండి. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ విధంగా ఊరికే ఇస్తే తినరు పిల్లలు, కాబట్టి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి స్వీట్ చేశారంటే డిఫరెంట్ షేప్లో పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. అయితే ప్రాసెస్లోకి వస్తే కనుక నేనైతే 2 ఫుల్ కొబ్బరి అయితే యూజ్ చేశానండి. అంటే 4 కొబ్బరి ముక్కలని ఈ విధంగా తురుముకొని దానికి సరిపడా షుగర్ వేసుకున్నానండి. అయితే షుగర్ని నేను కొంచెం తక్కువగానే వేశాను, అంటే నేను దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి దాంట్లో యూజ్ చేసే డేట్స్ అండ్ కిస్మిస్లు కూడా చాలా స్వీట్నెస్ ఇస్తాయి కాబట్టి నేను కొంచెం తగ్గించుకొని వేసుకున్నాను షుగర్ని. అయితే ఇంకా ప్రాసెస్లోకి వస్తే దీన్ని మొత్తం షుగర్ అంతా కరిగిపోయే వరకు కలుపుకుంటూ సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా స్టికీ ఫామ్లోకి కొబ్బరి అంతా కూడా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత ఇంకా మనకి కుక్ అయింది అనిపించినప్పుడు చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఆలోపు డ్రై ఫ్రూట్స్ అన్నిటిని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. సీడ్స్ అన్నీ తీసేసి ఖర్జూరాలన్నింటినీ సపరేట్ చేసి పెట్టుకోవాలి. సీడ్స్తో ఇవన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటి తర్వాత కిస్మిస్లని, అదేవిధంగా కాజులని, ఇంకా మీకు ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనిపిస్తే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటూ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే వీటిలోకి ఖర్జూరాలు, కిస్మిస్లు, ఇంకా కాజులు, బాదాం అయితే నేను పొడి చేసి పెట్టుకున్నానండి. ఒకేసారి చాలా సన్నగా కాకుండా బరకగా తిప్పి పెట్టుకున్నానండి. సో వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని ఒకదాని వెంబడి ఒకటి వేసుకుంటూ మొత్తం అంతా కలిపి పెట్టుకోవాలండి. ఖర్జూరాలు, కిస్మిస్లు, కాజులు, బాదాంల పౌడరు అంతా కూడా వేసేసుకొని కలిపి పెట్టుకోవాలండి. ఈలోపు కొబ్బరంతా చల్లారే ఉంటుంది. సో ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఒక ట్రే తీసుకొని దానికి నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ మీ ఇష్టం ఏదైనా కూడా అప్లై చేసేసి కొబ్బరంతా కూడా దానిపైన ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలండి. ఈ విధంగా ట్రేలోకి కొంచెంగా కొబ్బరి వేసుకుంటూ దాన్ని ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలండి. అయితే దాని మందాన్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా, అంటే మీ ఇష్టం ఉన్నట్టుగా మీకు ఎంత మందంలో కావాలి స్వీట్ అని అనుకుంటే అంత మందంతో లేయర్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. నేనైతే మామూలుగా ఒక 1/2 ఇంచ్ వరకు స్ప్రెడ్ చేశాను. దానిపై నుంచి ఒక లేయర్ మనం కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా కూడా వేసేయాలండి మధ్యలోకి. దీన్నంతా కూడా అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసేసుకొని దానిపై నుంచి ఇంకొక లేయర్ కొబ్బరి అయితే వేసేసుకోవాలండి. సో చేతికి మధ్యలో నెయ్యి అయితే నేను అప్లై చేసుకున్నానండి. నెయ్యి అప్లై చేయడం వల్ల ఏంటంటే మనము స్వీట్ తింటున్నప్పుడు నెయ్యి అండ్ కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ వీటి మూడిటి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇంకా తిన్నా కొద్దీ తినాలనిపించేలాగా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా మొత్తం అంతా కూడా పైనుంచి కూడా కొబ్బరి వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలండి చేత్తో. మధ్యలో నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ విధంగా చేసుకున్న తర్వాత చాకుతో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి కట్ చేసుకోవాలండి. డైమండ్ లాగా కానీ లేదంటే చెక్కి షేప్లో కానీ మీ ఇష్టం ఏ విధంగా అయితే ఆ విధంగా కట్ చేసేసుకొని మీరు స్టోర్ చేసుకున్నారంటే ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చండి. చాలా బాగుంటుంది. బయట అయితే 1 వీక్ వరకు అయినా కూడా బాగానే ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు అయితే 15 డేస్ 1 మంత్ వరకు అయితే బాగుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ స్వీట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చింది టేస్ట్ అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, నాకైతే డౌట్ ఏమీ లేదు. నేనైతే చేయగానే టేస్ట్ చూశాను, చాలా బాగుందండి. పైనుంచి కొబ్బరి, లోపల నుంచి డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అయితే చాలా అమోఘం అండి. మధ్యలో నెయ్యి టేస్ట్ 3 కలిపి అయితే చాలా బాగా అనిపించిందండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొక షేప్లో ట్రై చేద్దామని చెప్పేసి కొంచెం అరచేతికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని దాంట్లోకి మనము ఇందాక కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఒక ముద్దలాగా చేసేసుకొని మధ్యలోకి పెట్టి పైనుంచి ఇంకొక లేయర్ కొబ్బరి అంతా కూడా వేసేసుకొని ఉండలాగా చేశానండి. అయితే నేను ఫస్ట్ చేయటం అయితే రౌండ్గా చేశాను. రౌండ్గా ఏంటి మళ్ళీ లడ్డులాగానే అయిపోతుంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ ఓవెల్ షేప్లోకి చేసేసానండి. సో ఈ విధంగా ఓవెల్గా చేయడం వల్ల ఏంటంటే లుక్ వైజ్ చాలా బాగా ఉంది అండ్ ఏదో కొత్తగా తింటున్నట్టుగా ఫీలింగ్ అనిపించిందండి. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా ఓవెల్గా చేసేసాను మిగతాదంతా కూడా. సో మీరు కూడా తప్పకుండా ఏ షేప్లో చేశారు అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. సో మనము యూనిక్నెస్ ఉండాలే కానీ ఇది ఏనైనా కూడా కొత్త రకంగా ట్రై చేయొచ్చండి. తప్పకుండా మీరు కూడా చేసేసి
ఏ విధంగా వచ్చింది అండ్ ఏ షేప్లో చేశారు, టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కూడా. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.